సో చైనా వాటర్ బాంబ్ డ్యామ్ అనే ఒక ప్రాజెక్ట్ కడుతుంది. సో అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జూలై 19th. సో ఇది వరల్డ్లోనే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ ద లార్జెస్ట్ ప్రాజెక్ట్. సో ఇది చైనా ప్రధాని అయిన లీ కియాంగ్ దీన్ని జూలై 19th ఇనాగ్రేట్ చేసినారు. సో ఇది 3 గోర్జెస్ డ్యామ్ కంటే కూడా 3 times పెద్దది. 300 బిలియన్ కిలోవాట్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. 14 lakh crore దీని ఎక్స్పెన్సెస్ దీని మీద ఖర్చు పెడుతున్నారు. వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ అవుతుందన్నమాట ఇది. టిబెట్లో ఉన్న బ్రహ్మపుత్ర, సో అది యాజియాంగ్ సో ఏదైతే ఉందో సో అక్కడ దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. టోటల్ 5 డ్యామ్స్ ఉంటాయి. మోస్ట్ ఎక్స్పెన్సివ్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ ఇది. సో ఇక్కడ మన ఇండియాకి చూసామనుకో, సో ఇక్కడ ఈ వంపు ఉంది కదా, సో ఈ వంపులో కట్టాలనుకుని ఉంటున్నారు అన్నమాట. సో ఇది ఎప్పుడు కూడా మనకి ఇండియాలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాంకి ఒకవేళ ఇక్కడ చైనాకి కానీ ఇండియాకి కానీ ఏమన్నా ఇష్యూస్ రేపు పొద్దున్నే వస్తే జియోపొలిటికల్ టెన్షన్స్, సో చైనా అనేది లిఫ్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు అరుణాచల్ ప్రదేశ్, అస్సాంకి ఎక్కువ వాటర్ ఫ్లడ్ వచ్చేసి అక్కడ ఫ్లడ్స్ వస్తాయి అనమాట. ఫ్లడ్స్ వచ్చి సో అప్పుడు మనకి ఆస్తి నష్టం అనేది జరుగుతుంది ఇండియాకి. సో అది ఇండియా మేజర్ కన్సర్న్. ఇంకోటి ఏంటంటే అక్కడ అది సెస్మిక్ హిమాలయన్ ఏరియా కాబట్టి సో అక్కడ ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ కానీ అర్త్క్వేక్స్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేసి ఇండియా యొక్క మేజర్ కన్సర్న్.